డబ్బుతో కొనగలిగే వస్తువుల మీద నీ డబ్బును ఖర్చు చేయి. డబ్బుతో కొనలేని వస్తువుల మీద నీ సమయాన్ని ఖర్చు చేయి. మనం అంటే నచ్చని వాళ్ళను కూడా నచ్చేలా చేసే సత్తా ఒక్క డబ్బుకి మాత్రమే ఉంది. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనం నచ్చినప్పుడు దూరం మంచిది. ఆకర్షణ అయిన అనుమానమైన జీవితంలో ఒక పరిధి వరకే ఉండాలి. ఆ పరిధి దాటితే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఓటమిని ఓడించడానికి కావలసింది ధైర్యం కాదు, ఓర్పు. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టు చూడు, ఓపిక చాలా విలువైనది. 2 విషయాలు నీవెవరో తెలుపుతాయి. 1, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. జీవితం నాకు నేర్పింది దేనికి ఎదురు చూడవద్దని, ముందుకు సాగిపోమని, ఎవరి మీద ఆధారపడొద్దని, ఆత్మవిశ్వాసమే నీ ఆయుధమని, నీకు నువ్వే తోడు అని, ఎదుటి వారికి నీడగా ఉండమని. నీకు కష్టం అనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగుడికి జీవితకాలం స్వప్నం. నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు లేని దంపతులకు మధుర స్వప్నం. నీకు లభించిన ఇల్లు అది చిన్నదైన నీడ లేని వారికి అద్భుత స్వప్నం. నీ వద్ద లేని చిరునవ్వు సంపద, గాలి కూడా లేని వారికి ఊరాటనిచ్చే స్వప్నం. ఆరోగ్యవంతమైన నీ జీవితం ఆరోగ్యానికి అమృత్యుక్తులైన స్వప్నం. నీ ముఖంపై చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. నీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞతుడివై ఉండు. సంతృప్తికరమైన జీవితాన్ని అలవర్చుకో. భావాలను భావించి అప్పుడు ఆనందమే నీ చిరునవ్వుగా మారుతుంది. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కలుపుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. మన సమయాన్ని వేరే వాళ్ళకి అప్పుగా ఇచ్చేసి మనకి సమయం లేదని బాధపడుతూ ఉంటాం. అర్థమైన వారికి జవాబు ఇస్తే చర్చ బాగుంటుంది. అర్థం కాని వారికి జవాబు ఇస్తే వాదన జరుగుతుంది. ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు ఎవరితో నటించకండి. మీది కేవలం నటనే కావచ్చు, కానీ ఎదుటి వారిది జీవితం. కళలు కనే వారికి చరిత్ర సృష్టిస్తారు. చిన్న కళలే పరిమితం అవ్వద్దు, పెద్దగా ఆలోచించు. ప్రతి కళ నీలోని శక్తిని మేల్కొల్పుతుంది. ప్రయత్నించు, విఫలమై నేర్చుకో, మళ్ళీ లేచి ముందుకు సాగు. నీ కళల దిశగా ఒక అడుగు వెయ్యి. నువ్వు నమ్మినప్పుడు ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది. ఓయ్ నేస్తమా, నీపై ఉన్న కోపాలు తాపాలు మేఘాలుగా వస్తుంటాయి పోతుంటాయి, కానీ నీపై ఉన్న అభిమానం మాత్రం ఆకాశం ఎప్పటికీ అలానే ఉంటుంది. కులమత భేదం చూడనిది, పేద ధనిక భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. జీవితంలో కోట్లు సంపాదించిన కలగని ఆనందం ఒక మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది. కోపం, అమ్మ కోపం కడుపు నింపడానికి, నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధి నేర్పడానికి, స్నేహితుల కోపం దారి చూపడానికి, చెలి కోపం ప్రేమ తెలపడానికి, శత్రువు కోపం జాగ్రత్త నేర్పడానికి. కోపం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే విషయం ఏదైనా కోపం మంచిది కదండి. నన్ను 10 అడుగుల దూరం పెట్టాలనుకున్న వారికి నేను 100 అడుగులు దూరంలో ఉంటాను. నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకపోతారు. నువ్వంటే ఇష్టం లేని వారు నువ్వెంత సర్దుకపోయినా దూరం అయిపోతారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకొని నీ మనసు బాధ పెట్టకుండా ముందుకెళ్ళు. విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది. మరణం మనిషిని ఒక్కసారి చంపుతుంది, కానీ మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుంది. ఎంతటి కష్టాల్లో ఉన్నా సరే నీ కన్నీళ్లు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారు తప్ప ఏ ఒక్కరు కరిగిపోరు. నీకు తోడెవరు, జాగ్రత్త నేస్తమా. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు, కొండంత ప్రమాదాన్ని సైతం ఆపొచ్చు. కానీ ఓపిక లేకపోతే మాత్రం జీవితం అంతా నాశనం అవుతుంది. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గాని బతకలేం. అలాగే కొన్ని గాయాలను గుర్తించుకుంటే గాని ఎదగలేం. ప్రతి ఒక్కరికి తమ సొంత కథ ఒకటి ఉంటుంది. ఇతరుల గురించి ఆలోచించడం మానివేయండి. మీ గురించి మీరు ఆలోచించండి. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారని కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు శక్తినంతా బాధపడడానికి ఉపయోగించవద్దు. మనపై అనుకున్న నమ్మకాన్ని పెంచుకోవడానికి ఉపయోగించాలి. ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉండేవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. నేటి మంచి మాట, అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. సూటిగా మాట్లాడే వారిని అసూయించుకోవడం, మాయ మాటలు చెప్పే వారిని గుడ్డిగా నమ్మడం ఈ లోకానికి అలవాటే.
నాకు సాయం చేయడానికి రాని వారందరూ కృతజ్ఞతలు, ఎందుకంటే వారి వలన సొంతంగా పని చేయడం నేర్చుకోగలిగాను. ప్రతీకారం కోసం నువ్వేమి చెయ్యకు, కాలమే సమాధానం చెప్తుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. మనం ఎవరిని అయితే చాలా చీప్గా చూస్తామో వారితోనే అత్యవసరం వచ్చేలా దేవుడు చేస్తాడు. జీవితంలో అందరితోనూ అన్నిటితోనూ ఏదో ఒక టైంలో అవసరం పడుతుంది. చిలికి పడిన నా హృదయం నుండి నువ్వు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు వేదన అగ్నిపర్వతం నుండి ప్రవహించే లావాల నా కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. మాటకి విలువ లేనప్పుడు మౌనంగా ఉండాలి, మనకే విలువ లేనప్పుడు దూరంగా ఉండాలి. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. ఎవరిని చిత్తు కాగితం లాగా చూడకు, ఎందుకంటే రేపు ఆ కాగితం గాలిపటం అయితే తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. మన ఆలోచన విధానం బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలకు ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతామో. విష బీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ విన్నవారికి అది మహావృక్షమై వారిని నాశనం చేస్తుంది. బాధనిచ్చే బంధాన్ని కాదు, బలాన్ని ఇచ్చే బంధాన్ని ప్రేమించు. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. మీ పక్కన ఉన్న వ్యక్తిని ప్రేమించడమే అతిపెద్ద సవాలు. ఇక్కడ లేని వారిని ప్రేమించడం ఎల్లప్పుడూ సులభమే. నీ మనసును కరిగించే లోపు నా వయసు కరిగిపోవచ్చేమో కానీ నీపైన నా ప్రేమ మాత్రం కరిగిపోదు. అప్పులు చేసి ఇచ్చే ఉచిత పథకాల వల్ల 10% పేదవాళ్ళు లాభపడితే వాటి వల్ల పెరిగిన ధరలు తట్టుకోలేక 60% మధ్యతరగతి వారు కష్టపడుతున్నారు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచి అనిపించుకో, అందరినీ అభిమానులే. నీ ఎదురుగా నిల్చొని నీ ముఖం చూసి నీ గురించి మాట్లాడడం చేతకాని వారే. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశ్నిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు. చివరికి నా జీవితంలోకి మంచి అమ్మాయిని పంపించావు, థ్యాంక్ యూ దేవుడా. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకుండా నిందలు పడాల్సి వస్తుంది. గుర్తు చేసుకోవడం, గుర్తుకి రావడం, ఈ రెండు నిజాయితీకి ఒకటి కాదు. మనకు అవసరమైనప్పుడు వచ్చే ప్రతిక్రియ మొదటిదైతే మన ప్రమేయం లేకుండానే మనల్ని చుట్టుముట్టి సతాయించేది రెండోది. నా ఆనందాన్ని అవసరమైన వారికి వడ్డీ లేని అప్పుగా ఇస్తుంటా, కానీ ఎవరు సమయానికి తిరిగి ఇవ్వడం లేదు. తీసుకోవడమే తప్ప తిరిగి ఇవ్వనే లేని లోకం. మిగిలి ఉన్న ముక్కలైన మనసుని ఏరుకుంటూ బ్రతికి ఉన్న కోల్పోయిన నన్ను నేను వెతుక్కుంటూ ఎవరికి చెప్పాలి నా బాధ? ఓదార్చే నువ్వే నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతే. కొన్నిసార్లు మన జీవితం ఎలా ఉంటుందంటే మనం పడే బాధ చూడలేక మన కన్నీళ్లు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. అనుభవిస్తున్న కష్టాల ముందు వదిలేసిన ఇష్టాలు ఎన్నో ఉన్నాయి. ఇంకిపోయిన కన్నీరు, మర్చిపోయిన చిరునవ్వు, మనసులో తెలియని తీపి బాధ. ఏదో ఇంకా బ్రతికే ఉన్నాను, నువ్వు ఏదో ఒక రోజు తిరిగి నన్ను ప్రేమిస్తావని ఆశతో. తాము గొప్ప జీవిస్తాం తూపు తురుములమని మీ హుందా తనని తెలపటానికి మరో కుటుంబాన్ని హేళన చేస్తూ మాట్లాడకండి. అది సంస్కారం, సభ్యత లేని వారు చేసే పని. అందమైన శరీరం కొన్నాళ్ళకి కాలిపోవచ్చు, కానీ అందమైన మనసు ఎప్పటికీ అలాగే ఉంటుంది. కాలం దేనిని నయ్యం చెయ్యదు, బాధతో ఎలా జీవించాలో నేర్పిస్తుంది. ముఖంలో నవ్వు లేదు, మనసుకు ప్రశాంతత లేదు. మన జీవితంలోకి కొత్తగా వచ్చేవారు పాత గాయాలను మానుతారు, వెళ్ళేటప్పుడు మళ్ళీ కొత్త గాయాలను చేస్తారు. జీవితం మాత్రం నాది, కానీ జ్ఞాపకాలు అన్నీ నీవే. వీడుకోలు పలికింది పెదవులు మాత్రమే, నా మనసులో ఇంకా నీ స్థానం అలానే ఉంది. తను పరిచయమై ఇన్నేళ్ళైనా తలుచుకున్నప్పుడల్లా నాలో వచ్చే పులకరింత మాత్రం ఇప్పుడు కొత్తగానే ఉంటుంది. ఒక అమ్మాయి తప్పు చేయాలని నిర్ణయించుకుంటే దాటున్న గడపకు కూడా తెలియకుండా తప్పు చేయగలదు. కట్టడి చేయాల్సిన అనుమానంతో కాదు, గడప దాటాలన్న ఆలోచన కూడా రానియకూడదు. ఉండాల్సింది నీ ప్రేమ. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండటం. ఖాళీగా ఏమి చేయకుండా ఎప్పుడు అలా కూర్చొని ఉంటే ఇంట్లో వాళ్ళ మాటలే కాదు, గోడకి ఉన్న గడియారం ముళ్ళు చేసే శబ్దం కూడా మన మీద అరుస్తున్నట్టు అనిపిస్తుంది.
ప్రపంచంలో ఒక్క మనిషి మాత్రమే ఉండే ప్రమాదకర మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్న వాళ్ళని చూసి ఏడిచేవాడికి ఎన్ని ఉన్నా నిత్య దరిద్రుడే. పరిస్థితులు అనేవి చూసే వారికి ఒకలాగా, అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసే వారికి ఉండదు. రంగు లేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, కష్టాలు లేని జీవితం జగతిలో లేదు. మనసు నిర్మూలంగా ఉంటే శబ్దం సంగీతంలో, నడక వాక్యంలో, పలకరింపు మధురంగా, ఆలోచన అద్భుతంగా ఉంటుంది. అప్పుడే మన జీవితం అందంగా ఆదర్శంగా సాగుతుంది. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి, బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి, విభేదాలు ఎన్ని ఉన్నా వీడిపోకుండా ఉండాలి. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు, ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసిన నటించడం రాదు.